వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మొన్న పంజాగుట్టలో లవ్ జిహాద్ కేసుకి సంబంధించి మర్చిపోకముందే మరొక లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా లవ్ జిహాద్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో లవ్ జిహాద్ కేసులు పెరిగిపోతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అనంటే, ఈ లవ్ జిహాద్ కేసులో అన్నదమ్ములు ఇద్దరు కూడా ప్రేమ పేరుతో మోసాలు చేస్తూ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. మరి దీనికి సంబంధించిన కుహానా మేధావులు, లేకపోతే సుడో సెక్యులర్లు, లేకపోతే కమ్యూనిస్టులు ఒక్కళ్ళు కూడా ఎందుకు నోరు మెదపడం లేదు? ప్రేమ పేరుతో యువతులను ట్రాప్ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములు జమీర్ మిరాజ్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. మతం మార్చాలని ఒత్తిడి, వేధింపులు చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 5 యువతులను మోసం చేసినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. జమీర్ పై గతంలోనే ఫోక్సో కేసు కూడా ఉంది. జైలుకు వెళ్లి వచ్చిన జమీర్ ప్రవర్తనలో మార్పు రాలేదని, తాజాగా మరో యువతిని తన ప్రేమ వలలో వేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న నిందితుడు ఆపై ఆమెను మతం మార్చుకోవాలని వేధించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు ఇతర బాధితులపై కూడా ఆరా తీస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ముల పని ఇదే. హిందూ యువతులను ట్రాప్ చేయడం, వాళ్ళని ప్రేమ పేరుతో లొంగదేడ్చుకోవడం, ఆ తర్వాత అనుభవించిన తర్వాత ఆ ఫోటోలు అవి పెట్టి మతం మారమని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం. ఇందులో ఒకటి మీద ఆల్రెడీ ఫోక్సో కేసు అరెస్ట్ అయ్యిండు, రిలీజ్ అయ్యిండు. అంటే ఇదే చెప్పేది, చట్టాల్లోని లొసుకులను చూసుకొని బయటికి వచ్చి వీళ్ళు ఏమైనా మారుతున్నారా అంటే మారట్లేదు, మళ్ళీ అలాంటి దాష్టికాలకే పాల్పడుతున్నారు. కాబట్టి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళు, ఆడపిల్లని చెడ్డ చూపు చూసిన వాళ్ళు ఎలాంటి చట్టాలతో కూడా బయటికి రావడానికి వీల్లేదు. అలాంటి కఠినమైన చట్టాలు రావాలి. ఏదేమైనా ప్రేమ పేరుతో జరుగుతున్న లవ్ జిహాదుల మీద హిందువులు తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.